guys, welcome back to our channel Madhu Shravan. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే ఇక్కడ బయటికి అయితే వచ్చేసాం. ఎందుకు వచ్చామని అనుకుంటున్నారా? మేమైతే ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఫ్లవర్స్ షాప్ ఉంటే మా బుజ్జి గణపయ్యకైతే ఇలా ఫ్లవర్స్ పెట్టడానికైతే ఫ్లవర్స్ తీసుకున్నాం. సో అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళబోతున్నామో వ్లాగ్ కంటిన్యూగా చూసేయండి. సో అలా జర్నీలో అయితే ఆకలేసిందనమాట. నేను టిఫిన్ దగ్గరికి వెళ్ళాను, టిఫినే నా దగ్గరకు వస్తుంది. సో అలా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి జర్నీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఈ చాక్లెట్స్ అయితే శ్రావణ్ వాళ్ళ అన్న కూతురు కోసం అయితే తీసుకున్నాడు. ఫైనల్గా ఊర్లోకి అయితే వచ్చేసాం. ఇంతకీ ఎందుకు వచ్చామని అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, మీ అందరికీ తెలిసిందిలే, మేమైతే గణపతిని పెట్టాం కదా. సో అక్కడ ఈరోజు కుంకుమార్చన అనమాట, ప్లస్ అన్నదానం కూడా. సో అందుకే నేను పూజ చేయడానికి వచ్చాను. సో ఇక్కడ అన్నదానం కోసం అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఫుడ్ కోసం అందరు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. అందరూ పని చేస్తున్నారు. నేనైతే వీడియో తీసుకొని జంప్ అయిపోయాను ఇక్కడ నుంచి. ఇక్కడైతే ఇలా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కదా, ఇందులోనే అనమాట అన్నం చేసేది. సో వాటిని వాష్ చేస్తున్నారు, అవేంటో నాకు తెలీదు. ఫుడ్ కోసం భారీ ప్రిపరేషనే ఉందనుకుంటా. మరి ఇక్కడ చాలా పెద్ద పెద్దవి అయితే కనిపిస్తున్నాయి. అందరూ బిజీ అయితే ఉన్నారనమాట. నెక్స్ట్ మేమైతే ఇలా అక్కడ ఒక ఉసిరి చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు పైన చాలా ఉసిరికాయలు ఉన్నాయి, అవైతే తీసుకొని తిన్నాం మేము. ఒక సైడ్ అయితే ఫుడ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది, ఇంకో సైడ్ అయితే పూజా ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట. ఎవరెవరైతే కుంకుమార్చన చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు, పూజా ఐటమ్స్ ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటున్నారనమాట. ఇక్కడ ఈ ఫ్లవర్స్తో చిన్న దండ చూడండి, బాగుంది కదా. చాలా మంది లేడీస్ అయితే వచ్చారు కుంకుమార్చన చేయడానికి. ఇక్కడ చూస్తే మీకే తెలుస్తుంది కదా ఎన్నిగానం ఉన్నాయో ఇక్కడ పూజ సామాగ్రిలు. ప్లేస్ కూడా మాకు అంత సరిపోలేదు. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎవరికి వాళ్ళు ఇలా ప్లేట్ అయితే సర్దుకున్నారు. నేనైతే ఇక్కడ మంచిగా గౌరమ్మని అయితే ప్రిపేర్ చేసి అక్కడ 1 రూపీ కాయిన్ పెట్టాను. ఆ గౌరమ్మ మీదనే అనమాట కుంకుమార్చన చేసేది. అదే మనకు వినాయకుడు అనమాట ఇప్పుడు. సో అందరైతే పూజగా అయితే ఇలా రెడీ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక పంతులు గారు అందరి దగ్గరకు వచ్చి చేతికైతే ఇలా కంకణం అయితే కట్టాడు. మంగళహారతికి ముట్టేరి. ఇక్కడ పంతులు గారి ఓపికకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అక్కడ ఎంతమంది లేడీస్ కూర్చున్నారో పూజలో, వాళ్ళందరి దగ్గరకు వచ్చి చేతికైతే కంకణం అయితే కట్టాడు. నెక్స్ట్ ఇలా కుంకుమార్చన ఇలా 3 ఫింగర్స్తో చేయాలంట. ఆ 3 ఫింగర్స్తోనే ఇలా పంతులు గారు మంత్రాలు చెప్తుంటే ఇలా వేస్తూ ఉన్నాం. నమః ఓం సర్వభూతహిత ప్రదాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం విభూత్యై నమః ఓం స్వరూభ్యో నమః ఓం పరమాత్మకాయ నమః ఓం వాచ్యాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం లక్ష్మ్యాయ నమః ఓం నిత్యపుష్ట్యాయ నమః ఓం విభవాయ నమః. కుంకుమార్చన అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇలా కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. నేనైతే ఇలా రెడీ అయ్యానమాట. మంచిగా పెళ్ళికి ముందు ఏ పూజలోకి వెళ్ళినా మంచిగా హెయిర్ లీవ్ చేసుకునేదాన్ని. పెళ్ళయ్యాక జుట్టు వేసుకోవాల్సి వస్తుంది, ఏం చేస్తాం, అట్లుంటుంది చేంజింగ్. కుంకుమార్చన పూజ నేను చేయడం ఫస్ట్ టైం అయితే ఏం కాదు. నేను పెళ్ళికి ముందు కూడా చేశాను అనమాట. మా ఊర్లో పెళ్ళికాని అమ్మాయిలు కూడా చేయొచ్చు కుంకుమార్చన. సో అంతకుముందు కూడా నేను చేశాను అనమాట. పెళ్ళి తర్వాత మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం. సో బాగా అనిపించింది. నాకైతే ఇలాంటి పూజల్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంట్రెస్ట్గానే ఉంటుంది, బాగా అనిపిస్తుంది. సో నేనైతే మంచిగానే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను పూజలకు మాత్రం. ఇక్కడ పంతులు గారు కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి కొత్తగా పెళ్ళైన వారికైతే ఒడిలో పెడుతున్నాడు అనమాట. సో నాకు కూడా పెడుతున్నాడు, నా కోసమే తీసుకొచ్చాడు. ఇప్పుడైతే నాకు ఇలా బనానా ఫ్రూట్స్ పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించాడు. ఇలా నాలాగానే కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ కూడా అలా ఫ్రూట్స్ పెట్టాడనమాట. సో ఆ ఫ్రూట్స్ అయితే మళ్ళీ నేనే తినాలి, ఎవరు తినకూడదు.
మేమైతే అందరం తెచ్చిన ప్రసాదాలన్నైతే ఒక దాంట్లో వేసేసామన్నమాట. ఇప్పుడు అన్ని ప్రసాదాలు మిక్స్ చేసి మంచిగా అందరికీ అయితే ఇప్పుడు ప్రసాదాలు ఇస్తున్నారు. మళ్ళీ మేము కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి చక్కెర వేసి అందరికీ మాకే పంచుతున్నారు. అలా మేము ఈ ప్రసాదం అయితే తీసుకున్నాం. శ్రావణ్ వస్తే నాకు ఎక్కువ ప్రసాదం ఇస్తాడేమో అని అట్లా వెయిట్ చేస్తున్నా అనమాట, ఎక్కువ ఇవ్వాలని చెప్పి. బట్ నాకు అసలు ఎక్కువ ఇయ్యనే లేదు. అందరికి ఎంత ఇచ్చిండో నాకు కూడా అంతే ఇచ్చిండు. కానీ పూజ కాడ ప్రసాదం తింటే ఫీల్ బాగుంటుంది కదా. ఎందుకో ఏమో ఇంట్లో చేసింది కూడా ప్రసాదమే కదా, అదే ప్రసాదం కదా పూజలో పెట్టింది. మరి ఇంట్లో తిన్న ప్రసాదానికి పూజలో తిన్న ప్రసాదానికి తేడా ఏంటంటారు? తేడా ఏముందో ఏంటో కానీ పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదం తింటే ఎంత బాగుంటుందో కదా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే గణపతికి మొక్కేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ అయితే అన్నదానం స్టార్ట్ అవబోతుంది అనమాట. నేనైతే ఫుడ్ తినడానికైతే స్టార్ట్ అయిపోయాను. ఫుడ్ అయితే చాలా బాగుండే. భక్తితో ఏది పెట్టినా కానీ బాగానే ఉంటుంది కదా. ఎంతైనా గణేశుడి దగ్గర కాబట్టి ఫుడ్ మాత్రం అదిరిపోతుంది ఎలాగో. ఇక్కడైతే మంచిగా జిలేబీ, సాంబార్, పొటాటో కర్రీ అండ్ ఇంకేదో కర్రీ ఉంది. ఆ కర్రీ ఏంటో నాకు తెలీదు. ఫుడ్ అయితే బాగుండే, మంచిగా కడుపు నిండా అయితే నేను తిన్నాను. ఇక్కడితో వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.